హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను ఆస్టా మేడ్ హౌస్ అనే ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యాను. సో ఈ ప్రాజెక్టు బీరంగూడ, ఎగ్జాక్ట్ బీరంగూడలో ఉంది. సో ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు ఈ ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ రాహుల్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ పవన్, బాగున్నా? యా, గుడ్. సో ఈ ప్రాజెక్టు గురించి మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ప్లీజ్. సో పవన్, మనం ప్రీవియస్గా ఈ వీడియో చేసాము 4 months బ్యాక్ అనుకుంటా. అప్పుడు మనం ప్రీ సేల్లో చేసాం ఆఫ్టర్ రేరా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రోడ్ కటింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. యాజ్ యూజువల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై సంబంధించిన పైప్ లైన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 2 months లో మనం రోడ్స్ కూడా కంప్లీట్ చేసేస్తాం. ఓకే, 2 months లో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. మీరు చూసుకున్నట్టయితే వాటర్ ట్యాంక్ కూడా, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఆ అప్రోచ్ రోడ్ కూడా మనం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు కంప్లీట్ గా మెయిన్ రోడ్ నుంచి మనకు కంప్లీట్ 40 feet రోడ్ ఉంటుంది. సార్, ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ మొత్తం గ్రీనరీ ఉంది. సో బీరంగూడలో ఇంత స్పేసియస్ ఉందా సార్? యా, ఉంది పవన్. యాక్చువల్గా మనకి ప్రాజెక్ట్ కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ 3 sides మనకి బిహెచ్ఎల్ ల్యాండ్ ఉంటుంది. అటువైపు వచ్చేసరికి 28 acres ఆఫ్ గ్రీనరీ ఉంటుంది కంప్లీట్ గా. అండ్ మన బ్యాక్ సైడ్ ఏదైతే చూస్తున్నామో ఇది కూడా ఒక 11 acres మొత్తం కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది. మనం మధ్యలో ఉంటాం అనమాట. గవర్నమెంట్ ల్యాండ్, బిహెచ్ఎల్ వాళ్ళది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ బిహెచ్ఎల్ వాళ్ళ ల్యాండ్. దాని మధ్యలో మన సైట్ ఉంటుంది. సార్, బీరంగూడలో 15 acres లో డెవలప్ చేస్తున్నారు. ఇన్ని ఎకరాలు ఎలా దొరికింది? అండ్ ఇది ఎగ్జాక్ట్ గా మన ముంబై హైవేకి ఎంత డిస్టెన్స్ ఉంది? ఒకసారి మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దీని ల్యాండ్ లార్డ్స్ వచ్చేసరికి మనము 2012 నుంచి మనమే ఉన్నాం పొజిషన్లో. అండ్ అది కాకుండా మనకి మెయిన్ రోడ్ నుంచి వచ్చేసరికి ఇది 900 meters లో ఉంటాం మనం. ఎగ్జాక్ట్ ఫ్రమ్ మెయిన్ రోడ్ ముంబై హైవే నుంచి 900 meters లో ఉంటాం. రాబోయే phase 2 మెట్రో కూడా ఏదైతే ఉంటుందో, మెట్రో నుంచి కూడా మనం హార్డ్లీ స్టేషన్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అది 1.5 kilometer డిస్టెన్స్ లోనే ఉంటుంది స్టేషన్ కూడా టెంటేటివ్ గా మాక్సిమం. నైస్. అండ్ ఈ ప్రాజెక్ట్ లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయా? యా, బ్యాంక్ లోన్ వస్తుందండి. మనకు ఒక 60% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. అది కాకుండా ప్రైజింగ్ వైజ్ లో వచ్చేసరికి 69,999 పడుతుంది. 69,999 పడుతుంది మనకి. 70,000 rupees వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. అదే ఈస్ట్ ఫేసింగ్ అయితే కనుక 75,000 rupees ఉంటుంది. ఈస్ట్ ఫేస్ అయితే 4 to 5 plots మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, బ్యాంక్ లోన్ కి సంబంధించింది యాక్సిస్ బ్యాంక్ ప్రెసెంట్ మనకి అప్రూవల్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ తోటి ఉంది. నెక్స్ట్ ఇంకొన్ని బ్యాంక్స్ కూడా యాడ్ అవుతాయి. సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్స్, మీరు చాలా డెవలప్మెంట్స్ ఇస్తారు అనేసి నేను ఇప్పుడు బ్రోచర్లో చూశాను. అదే విధంగా మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో ఇంకా స్పెషల్ అట్రాక్షన్ గా ఏమేమో ఇస్తున్నారంటే ఒకసారి మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్లీ మనం సిటీలో ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఈ 2020 తర్వాత మనం చేస్తున్నది ఫస్ట్ అండి. ఇందులో మీకు ఏంటంటే సిసి రోడ్స్ వస్తాయి, కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కామన్, అండర్ గ్రౌండ్ ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ ఉంటుంది. అండ్ అది కాకుండా చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, క్లబ్ హౌస్ కానీ, ఎక్సెప్ట్ స్విమ్మింగ్ పూల్ మీకు అన్ని ఉంటాయి. జిమ్ ఉంటుంది, బ్యాంకెట్ హాల్ ఉంటుంది, రౌండ్ ద ట్రాక్ మీకు వాకింగ్ ట్రాక్ ఉంటుంది. పార్ట్ మొత్తం మనం కంప్లీట్ గా సీనియర్ సిటిజన్స్ ఏరియా కానీ ప్రొవైడ్ చేస్తున్నాం. వావ్, చూస్తున్నారు కదా. సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా దగ్గర నుంచి పెద్దవాళ్ళకు, ఏజ్డ్ పీపుల్స్ వరకు ఎంజాయ్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి అన్నీ అందుబాటులో ఉంటాయి. సో ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో సో వండర్ఫుల్గా డెవలప్మెంట్ చేస్తున్న ప్రాజెక్టు. హెచ్ఎండి అప్రూవల్ తోటి ఉంది. అదేవిధంగా ఇందులో 60% బ్యాంక్ లోన్ కూడా సదుపాయం ఉంది. సో ఈ ప్రాజెక్టు మనకు ముంబై హైవే నుంచి జస్ట్ 900 meters లో, 900 meters డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క మరిన్ని వివరాల కొరకు డైరెక్ట్ మన రాహుల్ సార్, ఈ ప్రాజెక్టు యొక్క వన్ ఆఫ్ ద డైరెక్టర్, సో సార్ తోటి మాట్లాడొచ్చు. సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.